హాయ్ అండి. నైట్ మిగిలిన రైస్తో లెమన్ రైస్, పుదీనా రైస్, ఎగ్ రైస్ చేశాను. కానీ ఈసారి ఫస్ట్ టైం పాలక్ రైస్ చేశాను. ఇది ఇన్స్టాలో చూశాను, చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉందని ట్రై చేశాను. పాలక్ రైస్ చూడడానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ అదిరిపోయింది. మా పిల్లలు ఏ ఆకుకూరతో పప్పు చేసినా సరే తినేస్తారు. కొంతమంది పిల్లలు ఆకుకూర పప్పులు తినరు కదా, అలాంటి పిల్లలకి ఈ పాలక్ రైస్ చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా ఇలా చేసి పెట్టొచ్చు. ఫస్ట్ అయితే పాలకూరని వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉడికించి తీసి చల్లటి నీళ్ళలో వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి జీడిపప్పు ఫ్రై చేసుకుని సైడ్ కి తీసేయాలి. ఆ ఆయిల్ లోనే ఎండుమిర్చి, పోపు దినుసులు, చిన్నగా తురిమిన అల్లము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తాలింపులోనే పాలక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలినంత వరకు. ఆ తర్వాత అందులోనే ఉప్పు వేసి కలిపి ఇంకా రైస్ వేసేయడమే. రైస్ వేసాక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉంచితే రైస్ కా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఫైనల్ గా జీడిపప్పు వేసేయడమే. బాయ్ బాయ్.